జపాన్ గనక 1970లో జపాన్ ఎకానమీ కూడా మేబీ 280 ట్రిలియన్ అంటారండి. అక్కడి నుంచి కరెక్ట్ 25 ఇయర్స్‌లో ఎవ్రీ 4 ఇయర్స్‌కు డబుల్ అవ్వుకుంటూ ఆహ్, 4 టైమ్స్ గ్రోత్ సాధించిందనమాట. ఓకే. సేమ్ ఇప్పుడు ఈరోజు మనము ఏ స్టేజ్‌లో ఉన్నామో అదే దాంట్లో ఉంది. అదే స్పీడు, అదే ఎకనామిక్ కండిషన్స్ హుహు. అన్నీ చూసుకుంటే 25 ఇయర్స్ లోపల 4 టైమ్స్ రీచ్ అయింది. ఓకే. అట్లాగే చైనా 1976 నుంచి మొదలుపెడితే మొన్న 2021 కనుకుంటా సేమ్ అదే అండి. ఎవ్రీ 6 ఇయర్స్‌కు డబుల్ అవ్వుకుంటూ ఎకానమీ అది కూడా 25 ఇయర్స్‌లో 4 టైమ్స్ గ్రో అయింది. 2047కి మేబీ 23, 24 ఇయర్స్ అనుకోండి ఇప్పటి నుంచి. ఎవ్రీ 6 ఇయర్స్ గాని డబుల్ అవ్వకుంటా మన ఎకానమీ కూడా అయితే డెఫినెట్‌లీ 55 ట్రిలియన్‌కు రీచ్ అవుతదని ఆయన సుబ్రహ్మణ్యం గారు చెప్తారనమాట. ఆ పరిస్థితులు ఆల్రెడీ ఉన్నాయి. ఆ రేంజ్‌లో ఆల్రెడీ గ్రో అవుతూ ఉన్నాం మనం.